మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ దేశంలో ప్రతి వ్యవస్థ కూడా రెండుగా విడిపోతుంది, లేదా మూడుగా విడిపోద్ది, నాలుగుగా విడిపోద్ది. పోలీసులు, మీడియా, ప్రజాప్రతినిధులు, ప్రజలు. అన్నింటిని దరిద్రం ప్రజలను కూడా విడదీయగలరు ఈ దరిద్రులు. విడదీసేశారు. అట్లాగే అన్ని వ్యవస్థలు ఒకేలాగా దగ్గర దగ్గర ఉండేలాగా చూసుకోవాల్సినటువంటి మీడియాతో పాటు సమానమైన బాధ్యత ఉన్న జ్యుడిషియల్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఇది కూడా రెండుగాను మూడుగాను వాళ్ళకి కావాల్సిన వచ్చినట్టు విడిపోయినటువంటి దౌర్భాగ్యం ఈ దేశంలో మనం చూస్తాం. అంటే ఈ రోజు కవితకి బెయిల్ వచ్చింది. ఏదైతే మీకు ట్రయల్ కోర్టులో రిజెక్ట్ అయిందో బెయిల్, ఆ తర్వాత ఢిల్లీ కోర్టుకి వెళ్ళారు. అంటే ఒకేసారి సుప్రీం కోర్టుకి వెళ్ళకూడదు అనమాట బెయిల్ కోసం. ఫస్ట్ ఆల్రెడీ ఉన్నటువంటి ఈ సిబిఐ కేసులు, ఈడీ కేసులు చూడడానికి ట్రయల్ కోర్ట్స్ ఉంటాయి. ఆ ట్రయల్ కోర్టులో అప్పీల్ చేశారు, అక్కడ రిజెక్ట్ అయింది. ఈడీ, సిబిఐ చెప్పిన వాదనలతో కోర్టు ఏకీభవించి రిజెక్ట్ చేసింది. సేమ్ ఢిల్లీ హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు. ఢిల్లీ హైకోర్టు కూడా ఈడీ, సిబిఐ చెప్పిన వాదనలతో ఏకీభవించి లిక్కర్ స్కామ్ లో కవితకి బెయిల్ ఇవ్వలేమని రిజెక్ట్ చేశారు. అందువల్ల 4 నెలలుగా తీహార్ జైల్లో కల్వకుంట్ల కవిత, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్సీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ టిఆర్ఎస్ యొక్క ఎమ్మెల్సీ, కేసీఆర్ యొక్క కుమార్తె 4 నెలల పాటు తీహార్ జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి. కొద్ది రోజుల క్రితమే ఆవిడ, మీకు గుర్తుంటే 2-3 డేస్ బ్యాకే ఢిల్లీ ఎయిమ్స్ కి వెళ్లాల్సి వచ్చింది. ఆవిడ గైనిక్ ఇష్యూస్ వచ్చి గతంలో కూడా వెళ్ళారు కొన్ని కారణాల వల్ల. ఇప్పుడు గైనిక్ ఇష్యూస్ వల్ల ఆమెకి తీవ్రమైనటువంటి జ్వరం రావడంతో వెంటనే ఎయిమ్స్ లో అడ్మిట్ చేశారు. అక్కడ సంబంధించిన రిపోర్ట్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే 3 ప్రధాన కారణాల వల్ల ఇస్తున్నాము అనేసి కోర్టు చెప్పడం జరిగింది. బెయిల్ ఇవ్వడానికి 3 ప్రధాన కారణాలు ఏంటంటే, ఒకటి, సిబిఐకి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఈడీకి సంబంధించి కేసుని రిపోర్ట్ అందించేశారు. ఈవిడికి గైనిక్ సమస్యలు, అంటే గైనిక్ సమస్యలు ఉండేది లేడీస్ కే కాబట్టి లేడీస్ కి దీనికి సంబంధించి సెపరేట్ చట్టం ఉంటుంది. మిగతా ఆరోగ్య సమస్యలకి మీకు మీకు అదే మీకు మీకు నాకు వాళ్ళకి ఒకేలా ఉన్నా కూడా వీళ్ళకి డిఫరెంట్ గా ఉంటుంది. లేడీస్ కి గైనిక్ సమస్య అయినసరికి మనలా కాకుండా వాళ్ళకి వేరేలా ఉంటుంది. సో అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించింది, ఈమెకి బెయిల్ వచ్చేలాగా సుప్రీంకోర్టు వరకు రావడం కోసం విశ్వ ప్రయత్నాలు చేసింది ఎవరయ్యా అంటే ముకుల్ రోహత్గి. ముకుల్ రోహత్గి ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి. మీకు గుర్తుంటే జగన్ తో పాటు ఉండేటువంటి లాయర్ ఒక ఆయన ఉంటారు, నిరంజన్ రెడ్డి. ఆయనకి బాగా క్లోజ్ అయినటువంటి వ్యక్తి ముకుల్ రోహత్గి. అట్లాగే పొనవల్ సుధాకర్ రెడ్డి కూడా ఆయన క్లోజ్. గతంలో ఆంధ్రప్రదేశ్ కి 3 రాజధానులు ఉంటాయి అనే అంశాన్ని సుప్రీంకోర్టులో వాదించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గిని రిక్రూట్ చేసుకుంది ఏపీ ప్రభుత్వం, ఎంతో డబ్బిచ్చి, సీఎం గా జగన్ ఉన్నప్పుడు. అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా చంద్రబాబుకి అగెనిస్ట్ గా పోరాడేలాగా, వాదించేలాగా ముకుల్ రోహత్గిని తీసుకున్నటువంటి సందర్భం కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబుకి అగెనిస్ట్ గా స్కిల్ డెవలప్మెంట్ కేసులో. సో ఆయన్ని పెట్టుకుంటే మీకు బెనిఫిట్ అవుతుంది, ఆయన ద్వారానే మీకు సరైనటువంటి లూప్ హోల్స్ దొరుకుతాయి, ఆయన ద్వారా అయితే మీకు పాసిబిలిటీ ఎక్కువ ఉంటుందని జగన్మోహన్ రెడ్డి ముకుల్ రోహత్గిని కవిత కేసులో ఇంట్రడ్యూస్ చేశారని, ఆయన ద్వారానే కేటీఆర్ కన్విన్స్ అయ్యి, వేరే వేరే లాయర్స్ చాలా మంది ఉన్నా కూడా ఈయన ద్వారానే పని అవుతుంది అనేటువంటి అంశాన్ని నమ్మి తెర మీదకి ఈ అంశాన్ని తీసుకురావడానికి ముకుల్ రోహత్గిని ఇందులో ఇంక్లూడ్ చేయడానికి అదే ప్రధాన కారణం అని చెప్తున్నారు. ముకుల్ రోహత్గి కూడా కోర్టులో రకరకాల వాదనలు చాలా స్ట్రాంగ్ గా వినిపించడం జరిగింది. కవిత ఇప్పుడు ఏడీ ఏమందంటే, పిళ్ళై అనేటువంటి వ్యక్తిని బయటకు వస్తే కవిత బెదిరిస్తారు అనేసి ఆరోపణ ఈడీ, సిబిఐ చేసేది. దానికి ఆయన ఏమన్నాడంటే, ఈ ముకుల్ రోహత్గి పెళ్ళైన ఎట్లా బెదిరిస్తాడు, పెళ్ళై ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, అతన్ని బయటకు వచ్చిన కవిత ఎట్లా బెదిరిస్తుంది, జైలుకి వెళ్ళి బెదిరిస్తుంది అనేసి రకరకాల లాజికల్ ఈవెంట్స్, ఒకటని కాదు అనేక రకాల వాడివేడి వాదోపవాదాలు కోర్టులో, సుప్రీంకోర్టులో జరిగిన తర్వాత ఆఖరికి బయటకు వచ్చినటువంటి అవుట్పుట్ ఏంటయ్యా అంటే ఇది. ఫైనల్ గా వాళ్ళు ఓకే అనుకుంది. ఈ 3 అంశాల మీద కవితకి బెయిల్ ఇవ్వచ్చు. ఇప్పటికే మనీష్ సిసోడియాకి ఇచ్చారు, ఆల్రెడీ ఆయన మినిస్టర్ గా ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీలో. సో అట్లాంటి వ్యక్తికి ఇచ్చి మళ్ళీ వీళ్ళకి ఇవ్వకపోతే కరెక్ట్ కాదంటూ కూడా అంటే ఏ టర్మ్స్ మీద ముకుల్ రోహిత్ కి, మనీష్ సిసోడియాకి ఇచ్చారో కవితకి ఇంకా బెటర్ టర్మ్స్ ఉన్నాయి ఇవ్వడానికి అనేటువంటి మెయిన్ లాజిక్ ని ముకుల్ రోహిత్ ఇక్కడ తెర మీద తీసుకొచ్చారు. అందువల్లే కవితకి బెయిల్ రావడం అనేది కనపడుతుంది చాలా స్పష్టంగా. సో ఈ మొత్తం వ్యవహారం మీద మీ అభిప్రాయం ఏంటి? కరెక్ట్ పద్ధతి ఇదంతా కూడా మీరు కింద కామెంట్ లో తెలియజేయండి.